మర్చిపోయాడు అనుకుంటా. ఏమంటున్నారు? మర్చిపోయారా గురువు గారు? ఆ రోజు తెనాల్లో ఆ పండితుడు మిమ్మల్ని బొక్క బోర్లా బురదలో పడేశాడు. మీ ఒళ్ళంతా బురదైపోయింది. ఆ తర్వాత ఏమైందంటే కొత్వాల్ గారు? మూర్ఖులారా, నోరు మూసుకుని ఉండండి. ఏమనాలి వీళ్ళని? కొత్వాల్, ఆచార్య. ఇలారా. దొంగని పట్టుకోవాలి కదూ? అవునాచార్య. నీ పని పూర్తయిందనుకో. దొంగ దొరకడా? ఎడి? మీరు కాసేపు ఇలా కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ అంటుంది. తెలుసు, నాకు ఆ మాత్రం అర్థం అవదా? అమ్మ నేను ఎక్కడికి వెళ్తున్నానని అడుగుతోంది. అమ్మా, నేను మన శ్రీకృష్ణ దేవరాయలు వారిని కలవడానికి వెళ్తున్నాను. ఆయన దర్శనం లభిస్తే మనం వచ్చిన పని పూర్తవుతుంది కదా. సరేనా? ఆగులామ్మ, నేను నీతో వస్తా. నువ్వేం మగాడివి గుండప్ప? ఇద్దరు మహిళల్ని ఒక కొత్త ప్రదేశంలో ఒంటరిగా వదిలేసి వెళ్తావా? నేను పులిశుద్నా? కాదంటావా? పులిశుద్నే. మరి ఇక్కడే ఉండు. సలే ఉంటాలే. ఎల్లులామా వెళ్ళు, కంగాలు పందుకు. ఈ పులుషుడు వీళ్ళతో ఉంటాడులే. నేనే వీళ్ళకి లక్ష్యకుణ్ణి. వారేవా నా పులుసుదా, నేను వెళ్ళొస్తాను. వెయ్యండి. ఏమయ్యాలి? నా మీద ఒట్టేయండి. వెంటనే తిరిగొస్తానని, అలాగే ఎవరితోనూ గొడవ పడనని. అలాగే మాటిస్తున్నాను, త్వరగా వచ్చేస్తాను. నేను ఎవరితోనూ గొడవ పడను. మరి వెళ్ళనా? ఎక్కడికి కొత్వాల్? ఆ గజ దొంగని పట్టుకోవడానికి ఆచార్య. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కొత్వాల్. కోపంలోనూ ఆవేశంలోనూ తీసుకునే నిర్ణయాలు ఫలితాన్నివ్వవు. అర్థమైందా లేదా నీకు? అర్థం కాలేదు ఆచార్య. నువ్వు కొత్వాల్వి, ఈ మాత్రం కూడా నీకు తెలీదా? నేరం రుజువు చేయడానికి సాక్ష్యాధారాల అవసరం. ఇప్పుడు అర్థమైంది ఆచార్య. వెళ్ళి వాణ్ణి గోపన. మీరంటున్న దాన్ని బట్టి చూస్తే గురువు గారు, మనం జీవితంలో ముందడుగు వెయ్యాలంటే కాస్త ఆలోచించి వెయ్యాలి కదా. ముమ్మాటికి. మరి మీ సంగతి ఏమిటి గురుగారు? మీరు కూడా అదే విధంగా చేయాలి కదా. అంటే శివ 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 శివ. నేనన్నది దీని గురించే గురుగారు. అక్కడ బురద ఉందని కాస్త చూసి ఆలోచించి ముందుకెళ్ళండి అని. కాని మీరు వినిపించుకుంటేనా? ఇప్పుడేమైంది? మీ పాదాలు బురదలో పడ్డాయి. మూర్ఖుడా, పొగరుగా ఉందా? ముందే చెప్పొచ్చుగా దారిలో బురద ఉందని. అంటే అది కాదు గురువు గారు, ఇతరులకు మేలు చేయడం మీరు మాకు నేర్పలేదే. నోరు ముయ్యరా. ఏమైందండి? అయ్యో, నా కాసులు! ఎవరు నా కాసులు సంచి కొట్టేశారు? అరే అరే, ఎవరన్నా కొత్త వాళ్ళని పిలవండి, నా కాసులు సంచి కొట్టేశారు.
ఏంటి అలా చూస్తున్నావు? మహారాజు కృష్ణదేవరాయల వారి అద్భుత భవనం ఎంత విశాలం, ఎంత అందం, అద్భుతమైన ఒక సుందర స్వప్నంలా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు? అదే ఈ మహలే ఎంత అద్భుతంగా ఉంటే ఇక మన మహారాజు కృష్ణదేవరాయల వారి వ్యక్తిత్వం ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా ఉంటుందో. అలాంటి మహారాజు గారి దర్బారులో ఓ అష్టదిగ్గజంగా ఉండడం అదృష్టవంతులకే సాధ్యం. అంటే నీ అభిప్రాయంలో మహారాజు శ్రీకృష్ణదేవరాయల దర్బారులో నువ్వు దిగ్గజం కాగలనంటావు? లేదురా చవట, అనుకోవడం కాదు, నాకు బాగా తెలుసు. నేను తప్పక మహారాజు గారి దిగ్గజాల్లో ఒకడినవుతాను. ఎలాంటి దిగ్గజాన్ని అవుతానంటే నా ఖ్యాతి విజయనగర చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. ఈ దిగ్గజాన్ని చూసి మొత్తం విజయనగరమే కాదు, స్వయానా మహారాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎంతో గర్విస్తారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నీలాంటి మూర్ఖుడు, బుద్ధిహీనుడు ఇలా పగటి కలలు కనకపోతే ఇంకెవరు కనగలరు? నీ స్వప్నలోక విహారయాత్ర మాని కాస్త బయటికిరా, మూర్ఖ పండితుడా. కాస్త వెనక్కి తిరిగి చూడు. నీ వాస్తవిక ప్రపంచం, నీ భవిష్యత్తు నీ ముందే ఉంది చూడు. ఏమన్నావ్? మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారి దర్బారులో సర్వశ్రేష్ఠ, అత్యంత ప్రతిభాశాలి అయిన దిగ్గజాన్నవుతానంటావా? నువ్వు అసలు నీకు మహారాజు కృష్ణదేవరాయల గారి పాదరక్షల్ని తాకే అర్హత కూడా లేదు. అసలు ముఖ్యమైన ప్రశ్నేమిటంటే, నువ్విదంతా ఎప్పుడు చేద్దామని? అసలు నీకు సమయమే లేదు కదా. నీ గతం, వర్తమానం, నీ భవిష్యత్తు మొత్తం ఇక్కడే సమాప్తం. ఇంక నువ్వైపోయావు. అయిపోయావు. గుర్తుందా? మేమప్పుడే చెప్పావు నీకు. మేమేమని చెప్పాం? నువ్వు పొరపాటుగానైనా విజయనగరంలో అడుగుపెట్టే సాహసమే చేస్తే గనక మేము నీకు ఎలాంటి హారతి పడతామంటే నీ మునిమనవలు కూడా తలుచుకుని ఏడుస్తారు. చూశావుగా మా మాటని మేము ఎలా నిలబెట్టుకున్నాము. స్వయంగా నిన్ను స్వాగతించాలని వచ్చాం. వెంటనే ఈ అపరాధిని పట్టి బంధించండి కొత్వాల్. వెంటనే ఈ అపరాధిని పట్టి బంధించండి కొత్వాల్. రాజపురోహితుడు ఈ తాతాచార్యులు చెప్తున్నారు, వీడే ఆ గజ దొంగ. వీడి కోసమే మనం వెతుకుతున్నాం. ప్రతీకార భావంతో ఎంతగా దిగజారారు ఆచార్య. ఇంత నీచానికి ఒడిగడతారా మీరు? నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మీకు ఇలాంటి అసత్యపు ఆరోపణ చెయ్యాల్సి వచ్చిందా? నిజంగా మీ మనసుకు తెలీదా ఆచార్య? నేను ఏ అపరాధం చేయలేదు. నేను పూర్తిగా నిర్దోషిని. ముంజేతి కంకణానికి అర్థమేమిటి, కరిచే కుక్కకి పళ్ళేంటి? ఇప్పుడే నిరూపిస్తాను చూడు, నువ్వు నిర్దోషమో లేక అపరాధమో అని. ఆగు. అరే నిర్దోషివా? మరి దీని మాట ఏమిటి? ఇది ఇదే నా సంచి. ఇందాక నా దగ్గర ఎవరో కొట్టేసిన సంచి ఇదే.
ఇదంతా ఏదో కుట్రకోతాలు గారు నన్ను ఇందులో ఇరికిస్తున్నారు. మీకు ధన్యవాదాలు రాజు పురోహితుల వారు, మీకు నా ధన్యవాదాలు. ఎట్టకేలకు ఈ గజ దొంగ చట్టం చేతికి చిక్కనే చిక్కాడు. వెళ్లే దానికి సాక్ష్యం మనం వాణ్ణి దొంగ సొమ్ముతో పట్టుకున్నామని. అవునండి బాబు, మనమంతా దీనికి సాక్షులా. ఆ, ఆ. గజ దొంగ ఈ మనిషే. వీడు చేసిన పాడు పనికి శిక్ష ఈ రోజే, ఇప్పుడే, తక్షణమే లభిస్తుంది. ఆ శిక్ష ఎలాంటిదంటే, దాన్ని గురించి తెలిసిన ఏ అపరాధి అయినా ఇలాంటి అపరాధం చేసే దుస్సాహసం చెయ్యాడు. తీసుకెళ్ళండి వీణ్ణి. మేం మహారాజు దగ్గరకు వెళ్లి వీడికి శిక్షేంటో ఖరారు చేసుకొస్తాం.